సో మీ ముందు ఇప్పుడు పరిచయం చేయబోతున్న నెక్సాన్. సో వివిసి విఆర్ఏ ఫరంకి కొత్త నెక్సాన్గా ఇప్పుడు మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇది నెక్సాన్ 2025 ఫేస్ లిఫ్ట్ మోడల్. సో దీంట్లో కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. అంటే బిఫోర్ 24కి 25కి కొన్ని తేడాస్, అంటే కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు నేను వివరంగా మీకు చెప్తాను. బేసికల్గా ఇది టాటా నెక్సాన్ వెహికల్. సో మార్కెట్లో 5 స్టార్ ఉన్న వెహికల్ అండ్ స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్తో ఉన్న వెహికల్ ఇది. సో మార్కెట్లో ఎక్కువ సేల్ ఉన్న వెహికల్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది అవుట్లుక్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 16 ఇంచ్ ఎల్ఐ వీల్స్ వస్తుంది. అలాగనే మీకు పియానో బ్లాక్ కలర్ ఓఆర్ బీమ్స్ ఉంటుంది. నెక్స్ట్ డోర్ హ్యాండిల్ కూడా ఏదైతే మీకు కార్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్కి మ్యాచబుల్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. సో ఇంటీరియర్ వైజ్గా చూస్తే మనం ఇక్కడ మీకు టాటా లోగో అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇది కొంచెం ఎల్ఈడీలుగా ఉంటుంది. టాటా లోగో ఒకటి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగనే ఇది 10 ఇంచ్ స్క్రీన్ ఉంది అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది. 360 డిగ్రీస్ కెమెరా కూడా ఈ వెహికల్కి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది అండ్ ఇక్కడ హెచ్డివిసి ప్యానల్, టచ్ ప్యానల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏసీ కంట్రోల్స్ టచ్ ప్యానల్ ఉంది. తర్వాత ఇది 6 గేర్ ట్రాన్స్మిషన్ అండి. సో ఆటోమేటిక్ మాన్యువల్ 2 ఉంటుంది దీంట్లో. ఇది మల్టీ డ్రైవింగ్ మోడ్స్ అంటారు. సిటీ, ఎకానమీ, స్పోర్ట్స్ మోడ్ ఉంది. ఈ మోడ్స్ ఏంటిదంటే మనం డ్రైవింగ్ అనుగుణంగా ఈ మోడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగనే ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది. లెదర్ సీట్స్ వస్తాయి, వెంటిలేటెడ్ సీట్స్ ఉంటుంది, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. తర్వాత 50 లీటర్స్ కూల్ అండ్ గ్లో బాక్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ చూసినట్టయితే మీకు ఇక్కడ బ్యాక్ ఏసీ విత్ ఛార్జింగ్ పోర్టబుల్స్ ఉంటుంది. తర్వాత మీకు ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, హెడ్ రెస్ట్లు ఉంటాయి. బ్యాక్ ప్యాసింజర్స్ 3 మెంబర్స్ ఎలాగైతే కూర్చుంటారో వాళ్ళకి ఇండివిజువల్గా సీట్ బెల్ట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయబడి ఉన్నాయి. సో బ్యాక్ చూసినట్టయితే ఇది ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండి. ఇది సీక్వెన్షియల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అంటారు. అంటే మీరు లాక్ చేసినప్పుడు అంటే గుడ్ బై అండ్ అట్లా మీకు ఏదైతే లైటింగ్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ విధంగా ఇక్కడ మీకు ఎల్ఈడి లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది బ్యాక్ కెమెరా అండి. ఇక్కడ బ్యాక్ కెమెరా ఉంటుంది. సో డిక్కీ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ బూట్ స్పేస్కి ఇక్కడ బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ వచ్చేసి 342 లీటర్స్ వస్తుందండి దీంట్లో. సో అలాగనే దీంట్లో లైటింగ్ కూడా వస్తుంది, బూట్ డిక్కీ లైట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేది ఉంది. వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా వైపర్ ఆన్ అయిపోతుంది. అలాగనే ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఉంటుంది. మీకు ఏదైతే చీకటి పడంగానే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రైస్ డీటెయిల్స్ చూసినట్టయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,99,000 నుంచి స్టార్ట్ ఉందండి. అలాగనే టాప్ మోడల్కి వచ్చేసి 13,29,000 ఎక్స్ షోరూమ్ ధర ఖమ్మంలో లభిస్తుంది. సో ఓవరాల్గా ఇది అండి టాటా నెక్సాన్ 2025 మోడల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు టియాగో న్యూ మోడల్ 2025 మోడల్ అప్డేటెడ్ మోడల్ రిలీజ్ అయింది అనమాట ఈరోజు. సో పాత టియాగోకి ఈ టియాగోకి డిఫరెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అండ్ వేరియంట్స్ ఏంటి, కొత్త అప్డేటెడ్ మోడల్స్లో ఏ కలర్స్ వచ్చాయి, ఏ ఫీచర్స్ వచ్చాయి, ఏ న్యూ మోడల్ కలర్స్ వచ్చాయి అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను. టియాగో వెహికల్ వచ్చేసి హ్యాచ్ బ్యాక్ వెహికల్, ఎంట్రీ లెవెల్ వెహికల్ ఇన్ టాటా మోటార్స్. ఇందులో వచ్చేసి మనకి ఇది టాప్ ఎండ్ టియాగో టాప్ ఎండ్ XZA మోడల్. ఇందులో వచ్చేసి 6 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా. వైట్ కలర్, గ్రే కలర్, టొరెండా బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్, ఓషన్ బ్లూ వస్తుంది. ఇంకొకటి సూపర్ నోవా కాపర్ అని కొత్త కలర్ వచ్చింది. ఇందులో వచ్చేసి XZA అన్నది టాప్ ఎండ్ ఆటోమేటిక్ వెహికల్. ఇందులో వచ్చేసి మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇక్కడ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. న్యూ గ్రిల్ మోడల్ వచ్చింది, టాటా లోగో వచ్చింది. ఇక్కడ బ్లాక్ కలర్ గ్రిల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, టాప్ ఎండ్ లో వస్తాయి, XZ+ లో వస్తాయి. ఇది ఆటోమేటిక్ కాబట్టి ఇందులో రాలేదు మనకి. ఎల్ఈడి DRLs వచ్చాయి. ఇక్కడ వచ్చేసి R15 హైపర్ స్టైల్ వీల్స్ వచ్చాయి. క్రోమ్ ఫినిషింగ్ వస్తాయి. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి క్రోమ్ ఫినిషింగ్ వస్తాయి. ఇంటీరియర్ వచ్చేసి మనకి 4 స్పీకర్స్ వస్తాయి. మిలాన్జీ ఫ్యాబ్రిక్ సీట్స్ అంటారు.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇల్యూమినేటెడ్ టాటా లోగో వస్తుంది. ఇక్కడ స్టీరింగ్ వీల్ మీద టాటా లోగో వస్తుంది. అండ్ 10 ఇంచ్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు రేర్ ఏసీ వెంట్స్ వచ్చాయి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఆటోమేటిక్ గేర్. అండ్ ఇంకా రేర్ ఏసీ వెంట్స్ వచ్చాయి. మినిమం ఫీచర్స్ యాడ్ అయ్యాయి. 4 ట్వీటర్స్ వచ్చాయి. ఇక్కడ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ వచ్చాయి. ఇంటీరియర్ మనకు వచ్చేసి టిల్ట్ స్టీరింగ్ వచ్చింది. ఏసీ వస్తాయి ఫ్రంట్ అండ్ రేర్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. ఇంకా వచ్చేసి మనకి పవర్ విండోస్ 4 వస్తాయి. ఇట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అంటారు. అండ్ ట్వీటర్స్ 4 స్పీకర్స్ తో పాటు 4 ట్వీటర్స్ కూడా యాడ్ అయ్యాయి మనకి. ఇక్కడ ఏసీ కంట్రోల్ బటన్స్ వస్తాయి. స్టీరింగ్ మీద క్రూజ్ కంట్రోల్స్ కూడా వస్తాయి. మనకి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి. ఈ ఫ్యాబ్రిక్ సీట్స్ వచ్చేసి మిలాన్జీ ఫ్యాబ్రిక్ సీట్స్ అంటారు. అండ్ 3 పాయింటర్ సీట్ బెల్ట్స్ వస్తాయి మనకి ఇంటీరియర్ లో. సైడ్ రేట్ కెమెరా వచ్చింది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి నార్మల్ దానికైతే 242 లీటర్స్ వస్తుంది. సిఎన్జి కాబట్టి ఇక్కడ సిలిండర్స్ వస్తాయి. ట్విన్ సిలిండర్స్ వస్తాయి. నార్మల్ గా అయితే 242 లీటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు సిఎన్జి కాబట్టి ఇక్కడ వరకు సిలిండర్స్ ఫిల్ అవుతాయి. రిమైనింగ్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ సీట్స్ కూడా కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకోవచ్చు. టియాగో సిఎన్జి 1200 cc ఇంజన్, రివోట్రాన్ ఇంజన్. అండ్ మైలేజ్ వచ్చేసి 27. టియాగో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,26,000 ఆన్ రోడ్ ప్రైస్. అండ్ టాప్ ఎండ్ వచ్చేసి 9,25,000 ఆన్ రోడ్ ప్రైస్.